our channel. So we are discussing 100 rules of grammar. మనం 100 rules of grammar discuss చేస్తున్నాం కదా. Already మీకు 3 videos వచ్చాయి. So we shall continue these 100 rules of English grammar. 15 rules we have so far we have completed 15 rules. Okay, we shall continue with the 16th rule. Okay, first of all, everybody very thank you who have viewed the videos. Okay, please like, share and subscribe the channel. Fine, we shall move on to the class. Yes. Okay, first of all we shall see some of the examples. చూస్తున్నాం కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూసి దాని నుంచి ఒక రూల్ ఎలా వస్తుందో మనం చూసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్, it's time we should resume our work. It's high time I have started my preparation. It's time you go to bed. It's time to clean your room. సో మనకి కామన్ గా ఏం కనిపిస్తున్నాయండి ఇక్కడ? సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ టైమ్, ఇట్ ఈస్ టైమ్ అన్నమాట. ఇట్స్ టైమ్ అంటే ఇదండి, ఇట్ ఈజ్ టైమ్ అని చెప్పి. ఓకేనా? ఈ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైనా మీకు ఒక స్టార్టింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ లో ఉంటే అప్పుడు ఎలాంటి రూల్ ఫాలో అవుదామో చూద్దాం. We shall see the rule. Yes, the expressions it's time, it's high time, it's good time are followed by past indefinite or simple past. Past indefinite అంటే తెలుసు కదా మీకు, or simple past. Simple past అంటే దానికి స్ట్రక్చర్ ఏంటండి? Subject plus second form of the verb. Subject plus second form of the verb. అంటే ఏ సెంటెన్స్ అయినా ఇట్స్ టైం కానీ, ఇట్స్ హై టైం కానీ, ఇట్స్ గుడ్ టైం కానీ వీటితో స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫామ్ లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇట్స్ టైం, ఇట్స్ హై టైం తర్వాత కంపల్సరీ సబ్జెక్ట్ తో స్టార్ట్ అవ్వాలి. ఏదైనా సబ్జెక్ట్ కానీ దాని తర్వాత వర్బ్ ఉండేటట్టు అయితేనే ఈ రూల్ పనికొస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎస్, it's time we should resume our work. it's time అంటే అసలు మీనింగ్ ఏంటంటే it's time, it's high time అంటే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, ఇంక ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయాలి అని. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మీరు ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని. సో ఇట్స్ టైం అంటే కొంచెం డిలే అయింది, మీరు స్టార్ట్ చేయండి. ఇట్స్ టైం, ఇది కరెక్ట్ టైమ్, మీరు స్టార్ట్ చేయండి. ఇట్స్ హై టైం, ఇట్స్ హై టైం అంటే ఏంటి? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఇంక ఇప్పుడు మీకు మీ వర్క్ తో స్టార్ట్ చేసేసేయాలి, మీ వర్క్ స్టార్ట్ చేసేసేయాలి అని. ఓకే చూడండి, ఇట్స్ టైం వి షుడ్ రెజ్యూమ్ అవర్ వర్క్. ఇట్స్ టైం తో స్టార్ట్ అయిందా సెంటెన్స్? అప్పుడు ఏం రావాలి? ఇక్కడ ఇక్కడేముంది? షుడ్ రెజ్యూమ్ ఉంది. షుడ్ రావచ్చా? రాకూడదు. ఏం రావాలి? V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ రావాలి. సో ఇట్స్ టైం తర్వాత మీకు సబ్జెక్ట్ ఉందా? ఎస్, సబ్జెక్ట్. షుడ్ రెజ్యూమ్ ఇది V1. ఎప్పుడైనా మోడల్ వర్బ్స్ తో V1 వస్తుందండి, రూల్. ఆల్వేస్ మోడల్ వర్బ్స్ will follow with V1. ఓకే, సో we should resume రాకూడదు. ఏం రావాలి? we resumed our work. we resumed our work. మళ్ళీ మనం మన వర్క్ ని స్టార్ట్ చేద్దాం, రెజ్యూమ్ చేద్దాం అని. ఓకేనా? we should resume our work అని ఇట్స్ ఎ రాంగ్ సెంటెన్స్. ఎందుకంటే సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? ఇట్స్ టైం తో స్టార్ట్ అయింది. ఇట్స్ టైం తో స్టార్ట్ అయింది అంటే దాని తర్వాత సబ్జెక్ట్ ఉంటే వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ గా ఉండాలి. అర్థమవుతుంది కదండి? నెక్స్ట్ సీ ద సెకండ్ సెంటెన్స్. ఇట్స్ హై టైం ఐ హావ్ స్టార్టెడ్ మై ప్రిపరేషన్. ఇట్స్ హై టైం అంటే ఏం చెప్పాను? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఐ హావ్ స్టార్టెడ్ మై ప్రిపరేషన్. ఇప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యాలి, కంపల్సరీగా చెయ్యాలి, తప్పదు అని. అప్పుడేం రావాలి? ఇట్స్ హై టైం తో స్టార్ట్ అయితే మీకు సబ్జెక్ట్ ఉందా పక్కన? ఎస్. దాని తర్వాత వర్బ్ ఎలా ఉండాలి? ఇదే ఏ సెంటెన్స్ ఏ ఫామ్ లో ఉంది? ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉండకూడదు. దేంట్లో ఉండాలి? V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ లో ఉండాలి. ఓకేనా? యాక్చువల్ గా స్టార్టెడ్ కి V2 V3 రెండు సేమే, స్టార్టెడే కదా. సో హ్యావ్ తీసేస్తే అది ఏమైపోతుంది? V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అయిపోతుంది. సో ఇట్స్ హై టైం ఐ స్టార్టెడ్ మై preparation. It's a high time I started my preparation. Next, come to the third question. It's time you go to bed. ఇప్పుడు నీకు టైం అయిపోయింది, నువ్వు వెళ్ళి నిద్రపోవాలి. సో ఇట్స్ టైం వచ్చింది సెంటెన్స్ స్టార్టింగ్ లో, దాని తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, నెక్స్ట్ గో వచ్చింది. గో ఈజ్ ద
V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బే కదా. V1 ఉండొచ్చా? ఏముండాలి? ఇట్స్ టైమ్ తో స్టార్ట్ అయితే తర్వాత సబ్జెక్ట్ ఉంటే ఇది V2 గా ఉండాలి. V2 గా అంటే గో యొక్క V2 ఏంటి? వెంట్. దిస్ షుడ్ బి ద కరెక్ట్ వర్బ్. ఇట్స్ టైమ్ యు వెంట్ టు బెడ్. ఇట్స్ టైమ్ యు వెంట్ టు బెడ్. ఇప్పటికే ఇది కరెక్ట్ టైం నీకు, నువ్వు వెళ్ళి నిద్రపోవాలి అని. నెక్స్ట్, ఇట్స్ టైమ్ టు క్లీన్ యువర్ రూమ్. ఓకే, ఫస్ట్ ఇట్స్ టైమ్ తో స్టార్ట్ అయిందా? వెరీ గుడ్. తర్వాత మీకు టు క్లీన్ ఉంది. సబ్జెక్ట్ ఉందా? లేదు. టు క్లీన్ యువర్ రూమ్. ఇదేంటిది? టు క్లీన్ అనేది ఏంటి? 2 + V1 ఇది ఇన్ఫినిటివ్. ఇది యువర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్. పొసెసివ్ యాడ్జెక్టివ్ అది. రూమ్ అనేది నౌన్. ఓకేనా? ఇది ఆబ్జెక్ట్ లా పనిచేస్తుంది. మీకు సబ్జెక్ట్ ఉందా? లేదు. ఒకవేళ సెంటెన్స్ ఇట్స్ హై టైం కానీ ఇట్స్ గుడ్ టైం కానీ ఇట్స్ టైం తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత సబ్జెక్ట్ లేకపోతే మీరు V2 గా మార్చాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇట్స్ టైమ్ టు క్లీన్ యువర్ రూమ్. ఇట్స్ టైమ్ టు క్లీన్ యువర్ రూమ్. ఓకే, అదే విధంగా ఇక్కడ చూడండి, ఇట్స్ టైమ్ టు గో టు బెడ్ అని ఉందనుకోండి, ఇట్స్ కరెక్ట్ సెంటెన్స్. కానీ ఇక్కడ ఏమొచ్చింది? ఇట్స్ టైమ్ యూ గో టు బెడ్ అని ఉంది. యు అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దాన్ని ఇక్కడ గోని వెంట్ గా మార్చాం. ఓకే, అలా కాకుండా ఇట్స్ టైమ్ టు గో టు బెడ్. ఇట్స్ టైమ్ టు గో టు బెడ్ అంటే దీంట్లో సెంటెన్స్ తప్పేమీ కాదు. ఎందుకంటే ఇది 2 + ఇన్ఫినిటివ్ 2 + V1 ఇన్ఫినిటివ్ గా పనిచేస్తుంది. ఇన్ఫినిటివ్ కూడా ఒక నౌనే. అండర్స్టాండ్? రూల్ క్లియర్ అయిందండి. 16th రూల్ ఏంటి? ఒకవేళ సెంటెన్స్ లో ఇట్స్ టైం కానీ ఇట్స్ హై టైం కానీ ఇట్స్ గుడ్ టైం కానీ వస్తే దాని తర్వాత సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ కి తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉండాలి. అండర్స్టాండ్? ఎస్, వెరీ గుడ్. అందరూ కాపీ తీసుకొని నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. ఈ 100 రూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఎగ్జామ్ కైనా మీరు ఈజీగా గెట్ ఆన్ అవ్వగలరు. స్పాటింగ్ ఎర్రర్స్ మీరు చెయ్యగలరు. ఓకే, చాలా యాక్టివ్ గా చూడాలి. వీడియో అన్ని నోట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ we shall see some of the sentences for another rule. We completed only 16 rules so far. So చూడండి, ఇప్పుడు నెక్స్ట్ రూల్ ఇది. we completed only 16 rules so far. ఇప్పటిదాకా మనం ఎన్ని రూల్స్ కంప్లీట్ చేసాం? 16 రూల్స్ మాత్రమే కంప్లీట్ చేసాము. నెక్స్ట్ సెంటెన్స్, she already cooked food for me. she already cooked food for me. తను ఆల్రెడీ నా కోసం వంట చేసేసింది. I can't wait as I recently bought a new car. I can't wait as I recently bought a new car. రీసెంట్లీ నేను కొత్త కారు కొన్నాను కాబట్టి ఇంక నేను ఆగలేను, నేను దాన్ని నడపాల్సిందే. I never told a lie in my life. నేను నా లైఫ్ మొత్తంలో ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పలేదు. సో ఇలా ఈ సెంటెన్సెస్ లో మీకు కొత్త కొత్త వర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఫార్, ఆల్రెడీ, రీసెంట్లీ, నెవర్. ఈ వర్డ్స్ అన్ని ఏం వర్డ్స్ అండి? ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్. ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్. ఓకేనా? ఏ సెంటెన్స్ లో అయినా ఇలాంటి యాడ్వర్బ్స్ ఉంటే ఆ సెంటెన్స్ తప్పనిసరిగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉండాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉండాలి. చూడండి రూల్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ ద రూల్. ఎస్, విత్ రీసెంట్లీ, లేట్లీ, ఆల్రెడీ, నెవర్, ఎవర్, సో ఫార్ ఎక్సెట్రా we use present perfect tense. we use present perfect tense. సో ఏ సెంటెన్స్ లో అయినా మీరు రీసెంట్లీ కానీ, లేట్లీ కానీ, ఆల్రెడీ కానీ, నెవర్, ఎవర్, సో ఫార్ చూసినట్టయితే ఆ సెంటెన్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో స్ట్రక్చర్ ఏంటి చెప్పండి? హ్యాజ్ ఆర్ హ్యావ్. హ్యాజ్ అయితే సింగులర్, హ్యావ్ అయితే ప్లూరల్. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, లేట్లీ అంటే ఏంటండి? లేట్ గా రావడం అనా? కాదు. రీసెంట్లీ అన్నా లేట్లీ అన్నా ఒకటే. డోంట్ థింక్ దట్ లేట్లీ అంటే అది
చాలా ఆలస్యంగా అని. ఓకేనా? లేట్లీ అంటే కూడా రీసెంట్ గా జరిగింది అని. అండర్స్టాండ్? సో we shall see the examples. Yes, we completed only 16 rules so far. So far ఉంది కదా, so far అంటే ఇది completed ఏంటి, ఇక్కడ V2 form of the verb ఉంది. V2 form of the verb అయినా V3 అయినా అది completed. యాక్చువల్ గా completed అయితే ఇక్కడ ఉట్టి completed ఉంది కాబట్టి అది V2 అనుకోవాలి. ఓకేనా? కానీ సో ఫార్ వచ్చినప్పుడు మనం ఏం రావాలి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 అంతే కదా, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. సో ఈ వర్బ్ దేని ద్వారా మారుతుందండి, సబ్జెక్ట్ వర్బ్ ద్వారా మారుతుంది. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్, we is a subject, that is a plural subject. Yes, so if it is a plural subject, the verb also should be plural form. So which one will suit, has or have completed. We have completed only, ఇక్కడ V2 పోయి V3 వచ్చేస్తుంది. ఓకేనా? We have completed only 16 rules so far. Understand? Next see, she already cooked food for me. ఆల్రెడీ నా కోసం తను వంట చేసేసింది. ఆల్రెడీ అనే వర్డ్ వచ్చింది కదా, అడ్వర్బ్ ఇది. ఆల్రెడీ వర్డ్ వచ్చింది కాబట్టి ఏం రావాలి ఇక్కడ, ఈ కుక్డ్ V2 గా ఉంటుంది, V3 గాను కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మన సెంటెన్స్ దేంట్లో మార్చాలి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మార్చాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మార్చాలంటే సబ్జెక్ట్ చూడాలి. ఏం సబ్జెక్ట్ ఇది, సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ నౌన్ కాబట్టి సింగులర్ వర్బ్ రావాలి. సో ఇక్కడ ఏం రాయాలి, she has already cooked food for me. తను ఆల్రెడీ నా కోసం వంట వండేసింది. సో కంప్లీటెడ్ యాక్షన్, పాస్ట్ పర్ఫెక్ట్ కూడా కంప్లీటెడ్ యాక్షన్ చెప్తుందండి. she has already cooked food for me. Next, I can't wait as I recently bought a new car. So I subject. Okay? Next, bought అనేది verb. Buy, bought. V2 అయినా V3 అయినా సేమ్. ఇది V3 గా మారిపోతుంది ఎప్పుడైతే has మనం యాడ్ చేస్తామో. ఇక్కడ చూడండి, bought V2 V3 రెండింటిగాను ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ have ఏముంది, సింగులరే, కానీ I ఏం తీసుకుంటుంది, have తీసుకుంటుందా, has తీసుకుంటుందా, have తీసుకుంటుంది. సో I can't wait as I have recently bought a new car. I have recently bought a new car. Understand everybody? Now చాలా ఈజీ రూల్స్ అండి. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి కంప్లీట్ గా నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ పెట్టుకుంటే మాత్రం ఇది లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడే 100 రూల్స్. ఓకేనా? లైఫ్ లాంగ్ మీకు ఈ 100 రూల్స్ అనేవి ఎప్పటికీ గ్రామర్ రూల్స్ మారవు కదా, కంప్లీట్ గా ఈ లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడతాయి. చూడండి నెక్స్ట్, ఐ నెవర్ టోల్డ్ అ లై ఇన్ మై లైఫ్. టోల్డ్ అనేది ఏంటి, V2 అయితే V3 కూడా అవుతుంది. ఇక్కడ ఏంటి, V3 రావాలి. సో V2 పోయి ఇక్కడ ఏం రావాలి, ఐకి మీరు ఆక్సిలరీ వర్బ్ ఏం రాయాలి, హ్యావ్. ఐ హ్యావ్ నెవర్ టోల్డ్ అ లై ఇన్ మై లైఫ్. I have never told a lie in my life. Understood? Yes. Very good. Copy down these all things. We shall move on to the next rule. Yes. Rule number 18. Rule number 18. చూడండి, ఇక్కడ ఒక్కొక్క రూల్ లోనే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రూల్ కి రూల్ గానే సెంటెన్స్ ఇస్తాడు అని ఏముండదు. ఓకేనా? సెంటెన్స్ ని బట్టి మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే ఫైన్. చూడండి, ఇక్కడ సెంటెన్సెస్ లో స్కార్స్లీ ఐ విజిట్ ఎనీ టెంపుల్. స్కార్స్లీ అంటే ఎప్పటికో, అసలు ఉందో లేదో, నెగిటివ్ వర్డ్ అన్నమాట ఇది. స్కార్స్లీ ఐ విజిట్ ఎనీ టెంపుల్. నో సూనర్ డిడ్ ఐ ఎంటర్ మై ఫ్లాట్. 1 minute. No sooner did I enter my flat when there was a phone call for me. No sooner did I enter అంటే ఎప్పుడైతే నేను ఫ్లాట్ లోకి ఎంటర్ అయ్యానో లేదో నాకు ఫోన్ కాల్ వచ్చింది అని. Hardly he got his salary when the creditors reached his home. Hardly అంటే ఏంటి, అసలు ఏమీ లేదు, నెగ్లిజిబుల్ అన్నమాట. హార్డ్లీ కూడా ఒక నెగటివ్ వర్డ్. Never she has slapped him on his face. Never she has slapped him on his face. ఎప్పుడు తను చెంపదెబ్బ కొట్టలేదు అని. ఓకే, సెంటెన్సెస్ దేంతో స్టార్ట్ అయ్యండి, కొన్ని యాడ్వర్బ్స్ ఇవి కూడా. స్కేర్స్లీ, నో సూనర్, హార్డ్లీ, నెవర్. ఓకే, ఈ సెంటెన్స్, ఈ వర్డ్స్ తో సెంటెన్సెస్ స్టార్ట్ అయితే రూల్ ఏముంటుందో చూద్దాం మనం. చెక్ అవుట్ ద రూల్ హియర్.
రూల్ నెంబర్ 18 విత్, హార్డ్లీ, స్కార్స్లీ, బేర్లీ, నో సూనర్, నెవర్, నీదర్, నాట్ ఓన్లీ, సెల్డమ్ ఎక్సెట్రా. ఈ రూల్, ఇవన్నీ వాటితో ఏదైనా సెంటెన్స్ స్టార్ట్ అయితే we use rule of inversion. అసలు రూల్ ఆఫ్ ఇన్వర్షన్ అంటే ఏంటండి? రూల్ ఆఫ్ ఇన్వర్షన్ అంటే ఏంటి? యాక్చువల్ గా మనం ఇంగ్లీష్ సెంటెన్స్ స్టార్ట్ దేంతో చేస్తాం? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇది నార్మల్ సెంటెన్స్. ఓకే, నార్మల్ సెంటెన్స్. రూల్ ఆఫ్ ఇన్వర్షన్ అంటే ఫస్ట్ మీకు ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ని ఇన్వర్షన్ అంటారు. ఓకే, ఫస్ట్ వర్బ్ రావాలి, దాని తర్వాత సబ్జెక్ట్ రావాలి, దాని తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. వర్బ్ ఒకటే ఒక్కోసారి వస్తుంది, కానీ ఇక్కడ ఏం రావాలి? ఆక్సిలరీ వర్బ్ తప్పకుండా రాయాలి. ఇన్వర్షన్ లో ఆక్సిలరీ వర్బ్స్ ఉండాలి, కంపల్సరీగా ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఉండాలి. ఓకే, సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎస్, స్కార్స్లీ ఐ విజిట్ ఎనీ టెంపుల్. ఈ విజిట్ ఏంటి? V1 అంతేనా? సో మనం ఏం చూసాం ఇక్కడ? స్కార్స్లీతో కానీ నో సూనర్, బేర్లీ, హార్డ్లీ, రేర్లీ, నెవర్, నో సూనర్ వీటితో స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఏముండాలి? సెంటెన్స్ లో ఇన్వర్షన్ రూల్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ చూడండి, స్కార్స్లీ ఉంది కదా, స్కార్స్లీ ఐ విజిట్. ఇప్పుడు ఇన్వర్షన్ రూల్ ఎట్లా ఉంటుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ ఆఫ్ ఇన్వర్షన్. ఓకే, రూల్ ఆఫ్ ఇన్వర్షన్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఆక్సిలరీ వర్బ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, మెయిన్ వర్బ్ ఉండాలి. ఆక్సిలరీ వర్బ్ ఒకవేళ మనకి ఆల్రెడీ అక్కడ ఆక్సిలరీ వర్బ్ ఉంటే మనం ఇన్వర్షన్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏంటి? V1 ఒక్కటే ఉంది, మెయిన్ వర్బ్ ఒక్కటే ఉంది, ఆక్సిలరీ లేదు. ఆక్సిలరీ లేనప్పుడు ఏం యాడ్ చేస్తాం మనం? డూ కానీ డస్ కానీ యాడ్ చేస్తాం, లేకపోతే పాస్ట్ టెన్స్ అయితే డిడ్ యాడ్ చేస్తాం. డిడ్ ఎప్పుడు యాడ్ చేస్తాం? పాస్ట్ టెన్స్ లో. డూ డస్ ఎప్పుడు యాడ్ చేస్తాం? ప్రెసెంట్ టెన్స్ లో యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, స్కార్స్లీ ఐ విజిట్ ఎనీ టెంపుల్. ఇక్కడ ఏమన్నా మీకు ఇక్కడ ఏమన్నా ఆక్సిలరీ వర్బ్ కనిపిస్తుందా? కనపడట్లేదు. V1 అంటే ఏంటిది? ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు మీకు డూ గానీ డస్ గానీ యూజ్ చేయాలి. డూ ప్లూరల్ కి యూజ్ చేస్తాం, డస్ సింగులర్ కి యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ అనేది మనం ప్లూరల్ వర్బ్ తీసుకుంటున్నాం, తెలుసు కదా. సో స్కార్స్లీ డూ ఐ విజిట్ ఎనీ టెంపుల్. స్కార్స్లీ డూ ఐ విజిట్ ఎనీ టెంపుల్. అండర్స్టాండ్? నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, నో సూనర్ డిడ్ ఐ ఎంటర్ మై ఫ్లాట్. సెంటెన్స్ నో సూనర్ తో స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయితే ఇన్వర్షన్ జరగాల. ఇన్వర్షన్ జరిగింది అంటే ఇక్కడ ఆక్సిలరీ వర్బే కదా, ఇది ఐ సబ్జెక్టే కదా, ఇది మెయిన్ వర్బ్. సరిపోయింది కదా? సరిపోయిందా లేదా? సో నో సూనర్ డిడ్ ఐ ఎంటర్ మై ఫ్లాట్ వెన్ దేర్ వాజ్ అ ఫోన్ కాల్ ఫర్ మీ. ఇట్స్ అ రైట్ సెంటెన్స్. ఇట్స్ ఎ కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్, హార్డ్లీ హీ గాట్ హిస్ సాలరీ వెన్ ద క్రెడిటర్స్ రీచ్డ్ హిస్ హోమ్. హార్డ్లీతో స్టార్ట్ అయింది కదా. హార్డ్లీతో స్టార్ట్ అయితే రూల్ ఆఫ్ ఇన్వర్షన్ జరుగుతుందా లేదా? కానీ ఇక్కడ మనకేముంది? ఏ ఆక్సిలరీ వర్బ్ కూడా లేదు. లేనప్పుడు ఏం రాయాలి? ఇది గాట్ అనేది ఏంటి? V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. V2 అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో మనం ఆక్సిలరీ వర్బ్ ఏమే యూజ్ చేస్తాం? డిడ్ యూజ్ చేస్తాం. సో హార్డ్లీ డిడ్ హీ get his salary. Hardly did he get his salary when the creditors reached his home. Understood? Everybody. Now see the fourth one. Never she has slapped him on his face. Sentence never to start అయింది. Has slapped. Has ఏంటి? auxiliary verb ఉంది, main verb ఉంది. కానీ auxiliary verb ఎక్కడ ఉండాలి? Never పక్కనే ఉండాలి. So never has she. Never has she slapped him on his face. Understood everybody? All of you. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది చూడండి, థర్డ్ దాంట్లో. ఎక్సెప్షన్స్ ఉంటూ ఉంటాయి, అన్ని మీరు గమనిస్తూ ఉండాలి కంపల్సరీగా. సరే, మనం ఏం చెప్పాము? హార్డ్లీ, స్కార్స్లీ, నెవర్, నో సూనర్ దీంతో స్టార్ట్ అయితే మనకి రూల్ ఆఫ్ ఇన్వర్షన్ వర్తిస్తుంది అని చెప్పాం. కరెక్ట్, రూల్ ఆఫ్ ఇన్వర్షన్ వర్తిస్తుంది. కానీ హార్డ్లీ
మరియు వెన్ ఉంటే, హార్డ్లీతో పాటు వెన్ ఉంటే సెంటెన్స్ లో, ఇక్కడ రూల్ ఆఫ్ ఇన్వర్షన్ మామూలుగా పాస్ట్ టెన్స్ లో అయితే V2 ఉంటుంది కదా, కానీ సింపుల్ పాస్ట్ అవ్వదు, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. డెడ్ ప్లేస్ లో ఏమొస్తుంది? హ్యాడ్ గాట్ వస్తుంది. హ్యాడ్ హీ గాట్. హార్డ్లీ హ్యాడ్ హీ గాట్ హిస్ సాలరీ వెన్ ద క్రెడిటర్స్ రీచ్డ్ హిస్ హోమ్. ఎప్పుడైతే క్రెడిటర్స్ హోమ్ కి వచ్చారో అప్పటికి ఎంత ఉంది సాలరీ? అసలు నామం మాత్రం కూడా లేదు. హార్డ్లీ వెన్ రెండు పక్క పక్కన ఒక సెంటెన్స్, అంటే పక్క పక్కన అంటే ఒకే సెంటెన్స్ లో వచ్చినప్పుడు సెంటెన్స్ దేంట్లో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలి. ఇది కొంచెం మీరు ఒకసారి మళ్ళీ వీడియో రివైజ్ చేసి వినండి, ఓకేనా? చాలా భయంకరమైన రూల్ ఏం కాదు, కానీ హార్డ్లీ వెన్ ప్రతి ఒక్క సెంటెన్స్ లో ప్రతి వర్డ్ మీరు గమనించాల్సిందే, ఓకేనా? హార్డ్లీ హీ గాట్ హిస్ సాలరీ అంటే హార్డ్లీ హ్యాడ్ హీ గాట్ హిస్ సాలరీ వెన్ ద క్రెడిటర్స్ రీచ్డ్ హిస్ హోమ్. ఎందుకు? వెన్ తో ఉంది కాబట్టి. అండర్స్టాండ్? లేకపోతే వెన్ లేకపోతే డైరెక్ట్ గా మనం పాస్ట్ టెన్స్ రాసేస్తాం, సింపుల్ పాస్ట్, రూల్ ఆఫ్ ఇన్వర్షన్. Understand everybody? Fine. We shall move on to the next rule. Yes. Neither he nor his friends has passed the test. Not only the players but also the coach seem responsible for the defeat. Either he failed in math or in English. అంటే ఏంటి? సెంటెన్స్ సబ్జెక్ట్స్ దేని ద్వారా ఉన్నాయి? నీదర్ నార్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో ఉన్నాయి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈదర్ ఆర్, ఇవన్నీ కంజంక్షన్స్ అండి, ఓకే? నీదర్ నార్ తో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో తో, ఈదర్ ఆర్ తో ఉన్న టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి, ఈ నార్ కి అంటే ఏంటి? ఈ నార్ కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ నే మనము చూసి ఇక్కడ వర్బ్ అనేది రాయాలి. అండర్స్టాండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ చూద్దాం. ఎస్, when two different subjects are joined by neither nor, either or, not only but also, then verb is used according to the second subject. Second subject అంటం కన్నా nearer subject అంటం బెటర్, ఓకే? యాక్చువల్ గా మనకి మామూలుగా బుక్స్ లో ఏమి ఇస్తాడు? సెకండ్ సబ్జెక్ట్ ఇస్తాడు, ఓకే? కొన్ని లెందీ సెంటెన్సెస్ లో మనకి అర్థం కాదనమాట ఎక్కడ ఏది సెకండ్ సబ్జెక్ట్ ఏది ఫస్ట్ సబ్జెక్ట్ అనేది, ఓకే? సో అప్పుడు ఏం రాయాలి? జస్ట్ మీరు నియరర్ సబ్జెక్ట్ అని అనుకుంటే it will be better. When two different subjects are joined by neither nor, either or, not only but also, then verb is used accordingly to the nearer subject. Now see here. Yes, neither he idoka subject, his friends idoka subject. వర్బ్ ఎలా ఉండాలి? నార్ కి దగ్గరగా ఉన్న దాంట్లో ఉండాలి, వర్బ్ కి దగ్గరగా ఉన్న దాంట్లో. దగ్గరగా ఏముంది? ఫ్రెండ్స్ ఉంది. ఫ్రెండ్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది? హ్యావ్ అయిపోతుంది. అండర్స్టాండ్? నెక్స్ట్, నాట్ ఓన్లీ ద ప్లేయర్స్ బట్ ఆల్సో ద కోచ్. బట్ ఆల్సో ద కోచ్. సీమ్ అనేది V1 ఇక్కడ, అంతేనా? V1, ఓకే? ఇదేంటిది? సింగులర్ నౌన్. ద కోచ్ అని సింగులర్ అయిపోతే ఈ వర్బ్ కూడా సింగులర్ అవుతుంది. ఎప్పుడవుతుంది సింగులర్? ఎస్ యాడ్ చేస్తే. సీమ్స్ రెస్పాన్సిబుల్. సీమ్స్ రెస్పాన్సిబుల్. నెక్స్ట్, ఈదర్ హీ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ కంపారిజన్ టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మధ్య జరగట్లేదు, అంతే కదా? ఇక్కడ ఏంటిది? టూ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. ఇవి ఈ టూ సబ్జెక్ట్స్ అంటే నార్మల్ మనం చదువుకునే సబ్జెక్ట్స్ అండి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సబ్జెక్ట్ అంటే నౌన్స్. ఇక్కడ టూ నౌన్స్ తో కానీ టూ ప్రొనౌన్స్ తో కానీ మనకి అక్కడ జాయిన్ అవ్వలేదు. ఈదర్ హీ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ అ కరెక్ట్ సెంటెన్స్, ఓకే? అండర్స్టూడ్ ఎవ్రీబడి? ఏదైనా టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నీదర్ నార్ తో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో తో, లేకపోతే ఈదర్ ఆర్ తో జాయిన్ అయినప్పుడు ఏం రావాలి? నియరర్ సబ్జెక్ట్ యొక్క అనుగుణంగా మనము వర్బ్ అనేది రాయాలి. అండర్స్టాండ్? ఎస్. నెక్స్ట్ వన్, రూల్ నెంబర్ 20 చూద్దామండి ఇప్పుడు. రూల్ నెంబర్ 20 ఏంటంటే, when units of measurement are preceded by any digit then it is always singular. అంటే ఏంటి? చూడండి, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే థౌజండ్స్ అని,
ఓకే, డజన్స్, లాక్స్, ఓకే, ఇలాంటివి అనమాట. థౌజండ్స్, డజన్స్, లాక్స్ ఇలా వచ్చినప్పుడు, ఈ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ వచ్చినప్పుడు ఎప్పుడైతే దాని ముందు ఏదైనా డిజిట్ ఉంటుందో, 2 కానీ 4 కానీ 5 కానీ ఇలా డిజిట్స్ వస్తాయో అప్పుడు ఈ ఎస్ ఉండకూడదు, ఇది సింగులర్ గా మారిపోతుంది. సింగులర్ గా మారిపోతుంది. చూడండి, 2000 రూపీస్, ఇది ఎలా ఉంది అసలు? రూపీస్ ఏంటి? నౌన్. నౌన్ ఎన్ని రూపీస్? 2000 రూపీస్. అంటే రూపీస్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది ఎడ్జెక్టివ్ లాగా మారింది. ఎడ్జెక్టివ్ అయితే ఎప్పుడైనా మీకు ఎడ్జెక్టివ్ మనం ప్లూరల్ ఫామ్ లో మారుస్తామా? మార్చం. సో ఇక్కడ ఎస్ అనేది ఉండదు. 2000 రూపీస్. అండర్స్టాండ్? సో వి షల్ సీ ద ఎగ్జాంపుల్స్. Thousands people were present in the meeting. కరెక్ట్ సెంటెన్స్. ఎందుకు? దాని ముందు ఏమి నంబర్ అనేది ఏం లేదు. సో thousands people were present in the meeting is a correct sentence. I have 2 dozens eggs. 2 ఉందా? డజన్స్ ముందు 2 ఉంది కదా. సో 2 ఉంటే ఇక్కడ ఏం రాయాలి? 2 dozen eggs రాయాలి. ఎస్ ఉండకూడదు. నెక్స్ట్, I have 3 pairs shoes. I have 3 pairs shoes. 3 వచ్చింది కదా pairs మధ్యలో. pairs ముందు 3 వస్తే ఇక్కడ పేర్ గా మారిపోతుంది. I have 3 pair shoes. మీకు చదవడానికి బాగా కరెక్ట్ గా అనిపించట్లేదు అనుకున్నారు అనుకోండి, ఇలా కూడా చేయొచ్చు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్. థౌజండ్స్ మీకు ఎస్ తీయకూడదు అనుకున్నారు అనుకుంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్. 2 dozens ఆఫ్ ఎగ్స్. ఈ డజన్స్ లో ఎస్ మేము తీయకూడదు అనుకున్నారంటే 2 dozens పక్కన ఆఫ్ పెట్టండి. ఆఫ్ తర్వాత ఎగ్స్. 2 dozens ఆఫ్ ఎగ్స్. నెక్స్ట్, 3 pairs of shoes. I have 3 pair shoes. కరెక్ట్ సెంటెన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ రాంగ్ సెంటెన్స్. కానీ మీకు చెప్పడానికి ఎంతగా బాగలేదు అనిపిస్తుంది అనుకుంటే 3 pairs of shoes అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఫైన్. సో వీ హావ్ కంప్లీటెడ్ సో ఫార్ 20 రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. చిన్న చిన్న విషయాలు ఏమన్నా మీరు స్కిప్ అయి ఉంటే వీడియో కంపల్సరీగా మీరు చూడండి, ఇంకోసారి చూడండి, నోట్స్ దగ్గర పెట్టుకోండి, రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.